అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ముఖ్యమంత్రి గారు స్వయాన వారే ఇట్లా మాట్లాడడం, గద్దెలు కూలగొడతాం అనేది ఇది దేనికి దారితీస్తుంది? ఇది అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే మమ్మల్ని ట్రాప్‌లో గుంజడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన ఒక హింసాత్మకమైనటువంటి ప్రేరేపించేటువంటి మాట మాట్లాడంగానే మేమంతా కూడా హింసాత్మకం అయిపోయి దాడులు చేసి రకరకాల కేసులు ఎదుర్కొని బీఆర్ఎస్ పార్టీ మీద కేసులు పెట్టడానికి ఒక అవసరమైనటువంటి సాకులు ఎతుకుతున్నటువంటి సందర్భం. మేము ఆ ట్రాప్‌లో ఇరుకం. ఆయన ఎంత రెచ్చగొట్టినా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతాం తప్ప ఈ దాడుల విషయంలో గానీ, మిగతా విషయంలో గానీ మేము వ్యతిరేకం. ఫైనల్‌గా ఎట్లా చూస్తారు? గతంలో కాళేశ్వరం అన్నారు, ఫార్ములా ఈ రేస్ అన్నారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. సో, బీఆర్ఎస్ పార్టీని ప్రజలకు ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తుందనుకోవచ్చా ఈ ప్రభుత్వం? ఇప్పుడు ప్రజలు ఎంత బూచిగా ప్రజల దగ్గర బీఆర్ఎస్ పార్టీని ఎంత బూచిగా చూపించే ప్రయత్నం చేసినా ప్రజలు తెలంగాణ రక్షకుడు కేసీఆర్ అనేటువంటి మాటను నమ్ముతున్నారు కాబట్టి ఇవాళ మేము 4,000కు పైగా సర్పంచ్ ఎన్నికల్లో గెలిచినాం. రేపు మున్సిపాలిటీలో కూడా మెజార్టీ మున్సిపల్ స్థానాలు గెలవబోతున్నాం. కాబట్టి ఇవాళ విలన్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ఉంటుంది. కాబట్టి ఇదేదో ఒక కేసుతోనో ఒక గద్దె గూల్చుడుతోనో మేమేం మాడి మసైపోము. ఒక సుదీర్ఘ కాలంగా పోరాడి అనేక త్యాగాలు చేసి అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నటువంటి ఒక గొప్ప రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా ఎదుర్కొంటారు ఈ విచారణని? చాలా ప్రజల్లోకి పోతాము, ప్రజల ముందు పెడతాము. ఈ విచారణ మామూలుగా న్యాయ విచారణ ఏదైనా ఎట్లా ఎదుర్కొంటాం పోతాము, వాళ్ళు అడిగిన వాటికి జవాబులు చెప్తాం, అవసరమైతే న్యాయస్థానాలకు పోతాం.